సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని లేఖనం చెప్తుంది, శరీర సంబంధమైన సాధన కొంచెం వరకు మాత్రమే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన సాధన మనకు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక ఆలోచన చేస్తే శరీర సంబంధమైన సాధన అంటే ఏంటి? చూడండి, మానవుడు ఈ రోజున ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, చక్కటి వ్యాయామం చేస్తున్నాడు, చక్కటి ఆహార పదార్థాలు తింటూ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నము, ఈ సాధన కొంచెం వరకు మాత్రమే, ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలమే ఈ సాధన మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ స్పిరిచువల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆత్మ సంబంధమైన సాధన మన పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. అందులో వీడు అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఈ రోజున ఎక్సర్సైజ్ చేయొద్దు అని అంటలేదు, మంచి ఆహార పదార్థాలు తినొద్దు, చక్కటి వ్యాయామం చేయొద్దు, మంచి ఆహార నియమాలు పాటించొద్దని దేవుని వాక్యం చెప్పట్లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా స్పిరిచువల్ ఎక్సర్సైజ్,